ఎంతైందన్నా? 7 రూపాయలమ్మా. థ్యాంక్ యూ. చెల్లలేదమ్మా. పర్వాలేదన్నా, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. సరే అమ్మా. ఎవరైనా రోడ్ని క్రాస్ చేయించండి. నేను రోడ్డు క్రాస్ చేయాలి. రండి, నేను క్రాస్ చేస్తాను. జాగ్రత్తగా రండి. దేవుడు నీకు మంచి చేస్తాడమ్మా. ఈ కాలంలో ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తున్నారట? అరే, ఇది పెద్ద విషయమేం కాదు. ఒక నిమిషం. నువ్వు ఇక్కడే నిలబడు. రా. రాధిక, లేకమ్మా. మీ నాన్న వచ్చానమ్మా. సార్, ఇదంతా ఇప్పుడు జరిగింది? ఎలా జరిగింది? రాత్రి దాకా మా అమ్మాయి బానే ఉంది కదా, నీకేమైందమ్మా? రాధిక, లేకమ్మా, లేకమ్మా. బయట ఉంటాను. రాధిక, రాధిక, లేకమ్మా. చూడమ్మా, చూడమ్మా రాధిక, నేను వచ్చాను. లేకమ్మా రాధిక. డాక్టర్ సార్, యాక్చువల్గా ఏమైంది? యాక్సిడెంట్. పొద్దున్నే కారుతో గుద్దేశారు. అక్కడున్న వాళ్ళు తీసుకొచ్చే లోపల చనిపోయింది. లోపలికి వెళ్ళి చూడు. సార్, సార్ అక్కడ లోపల ఏమైంది? రండి సార్. అక్కడ. ఓ నో. డాక్టర్, హీస్ డెడ్. గొంతు వెముక పూర్తిగా విరిగిపోయింది. హంతకుడు తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. సార్, ఒక 10 నిమిషాలే నేను వాడిని వదిలి వెళ్ళాను. ఆలోపు ఏమైందో తెలియట్లేదు సార్. హంతకుడి ఎవిడెన్స్ ఏదైనా? లేదు. మేము బయటే ఉన్నాం. డోర్ క్లోజ్లోనే ఉంది. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎవరూ రాలేదు. అది అలా జరిగి ఉంటుంది. సరే, ఒకవేళ హంతకుడు ఇక్కడే ఉండుంటే ఇదంతా చేసేసి వాడు ఎలా బయటికి వెళ్ళాడు? అది కూడా వాడు 10 నిమిషాల్లో వెళ్ళాడంటే లేదు లేదు లేదు. మీరు వివరంగా చెప్పండి. ఈ డెడ్ బాడీతో ఎవరూ లేరని మీరు 100% కన్ఫర్మ్గా చెప్పగలరు? ఖచ్చితంగా సార్, ఎవరు లేరు. ఎందుకంటే రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు నేనే రూమ్ అంతా బాగా చెక్ చేసే వెళ్ళాను సార్. డెడ్ బాడీని హత్య చేయడానికి అవకాశం లేదు. అలా అయితే దీన్ని ఎవరు చేస్తుంటారు? ఖచ్చితంగా అది మనిషి చేసిన పని అయి ఉంటుంది. కానీ హంతకుడు ఎక్కడ దాక్కున్నాడు? అవును, ఈ రాఘవ్ ఎవరు? వీడు సాధారణమైన దొంగ. వీడికి ఒక కూతురు ఉంది. యాక్సిడెంట్లో వాళ్ళ కూతురు చనిపోయింది. అందుకే వీడిని ఇక్కడ తీసుకొచ్చా. దయా, దీన్ని చూడండి సార్. ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇక్కడ ఇంకో డోర్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? ఇన్స్పెక్టర్ గారు, ఈ డోర్ చాలా సంవత్సరాలుగా మూసింది. ఎప్పుడూ తెరవలేదు, ఎప్పుడూ మూయలేదు కూడా. మేము దీని గురించి మొత్తానికి మర్చిపోయాము. మీరు కావాలంటే అది మర్చిపోయి ఉండొచ్చు, కానీ హంతకుడికి డోర్ గురించి బాగా తెలుసు. ఈ దారిలో వెళ్తే ఎక్కడికి వెళ్తుందో చూడు.
సార్ ఈ చోటు నిజంగా చాలా రోజులుగా మూసున్నట్టుంది. సార్ ఆ, ఇక్కడ చూడండి, చెప్పు గుర్తులు అలాగే షూ గుర్తులు కూడా ఉన్నాయి చూడండి. ఎవడో ఇక్కడ కూర్చున్నాడా? సార్ సార్ ఇటువైపు దారుంది. సార్ ఆ, ఆ. సార్ ఇక్కడ సివిల్ వర్క్, ఇక్కడ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతోంది. ఆ. ఈ సిమెంటు తడిగానే ఉంది. ఇందులో కాలి గుర్తులు పడకుండా దీన్ని దాటి ఎవరూ వెళ్ళలేరు సార్. ఇంత దూరం జంప్ చేయడం ఎవరి వల్ల కాదు. సరిగ్గా చెప్పావు. సార్ ఇలా అయ్యుండొచ్చు కదా, హంతకుడు వేరే దారి యూజ్ చేసి ఉండొచ్చు. సరే, వాడు ఎటుపక్క వెళ్ళి ఉంటాడు? సార్ అదిగో అక్కడొక డోర్. పక్కనే సెక్యూరిటీ క్యాబిన్ ఉంది. ఆ, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం కదా. అదే కదా. మరి వాడు ఏ దారిలో వెళ్ళుంటాడు? సార్ హంతకుడు సూపర్గా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రాఘవ్ లాంటి ఒక సాధారణ వ్యక్తిని చంపడం కోసం ఇంత పెద్దదిగా ప్లాన్ చేసి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇదంతా ఎందుకోసం? అవును సార్, రాఘవ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. అతన్ని చంపడానికి ఎక్కడ పెట్టి ప్లాన్ చేసుంటారు? హాస్పిటల్ మార్గ్లో. ఆ హంతకుడికి ఆ విషయం ఎలా తెలిసింది? ఈరోజు తన కూతురికి యాక్సిడెంట్ అవుతుంది, ఆ బాడీ ఇక్కడికే వస్తుందని ఎలా తెలుసు? సమస్య అభిజిత్, ఇందులో ఏదో పెద్ద సమస్య ఉంది. ఇందులో రాధిక తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరి మరణానికి కూడా ఏదో ఒక సంబంధం ఖచ్చితంగా ఇందులో ఉంది. దయా, నువ్వు పని చెయ్యి. ఆ రాధిక యాక్సిడెంట్ తర్వాత ఆ రాఘవ్ హత్య కూడా, ఈ రెండు మర్డర్స్కి వెనకాల ఏ రహస్యం దాక్కుందో వెంటనే నువ్వు తెలుసుకో. సార్. తర్వాత అభిజిత్, నువ్వు చాలా డీప్గా ఈ హాస్పిటల్ చెక్ చేయి. ఆ హంతకుడు ఇక్కడున్న వాళ్ళ కళ్ళు కప్పి ఎలా వెళ్ళాడో తెలుసుకో. ఈ కిటికీ గుండా దూకి హంతకుడు బయటకు వచ్చున్నా చూస్తే అలా అనిపించట్లేదు. అవును సార్, ఎందుకంటే ఈ మట్టి తడిగా ఉంది. ఒకవేళ ఇటువైపు దూకి బయటకొచ్చుంటే ఖచ్చితంగా పాదముద్రలుంటాయి. అవునదే. అక్కడ మార్గు రూమ్ బయట సిమెంట్ తడిగా ఉంది. అక్కడ ఎలాంటి గుర్తులు లేవు. ఈ ఒక్క దారే ఉంది. ఆ దారి గుండానే బయటికి రాగలరు. ఈ దారి గుండా అతను బయటికి రాకుంటే ఏ దారి గుండా బయటికి వెళ్ళుంటాడు? అంటే సార్, ఒక బ్రతికున్న మనిషి ఈ విధంగా గాల్లో మాయం అవుడు కదా. కరెక్ట్గా చెప్పావు. ప్రాణాలతో ఉన్న మనిషి వెళ్ళలేడు పూర్వి, కానీ డెడ్ బాడీ సార్, ఈ టైల్స్లో జర్మ్స్ని చంపే కెమికల్ని స్ప్రే చేశారు. అందులో షూస్ గుర్తుంది. అలా అయితే హంతకుడు రాఘవుని హత్య చేసి ఈ దారి గుండానే వెళ్ళుంటాడు. అప్పుడు కెమికల్ పడ్డ షూ గుర్తులు అక్కడ కూడా ఉండాలి కదా. ఇక్కడ చూడు. సార్, ఇందులో ఫుట్ ప్రింట్స్ గుర్తులున్నాయి, కానీ మన షూ ఫుట్ ప్రింట్స్ మనం ప్లాస్టిక్ కవర్ వేసుకున్నాం కదా, అది తప్ప వేరే గుర్తులు లేవు. వేరే ఏ గుర్తులు లేవు? లేదు. కరెక్ట్. నేనేమనుకున్నాను అదే జరిగింది. సార్, ఏం చెప్పాలనుకున్నారు? అవునదే, హంతకుడు ఈ డోర్ గుండా బయటికి వెళ్ళలేదు. సార్, హంతకుడు ఈ డోర్ నుంచి కానీ మెయిన్ డోర్ నుంచి కానీ వెళ్ళకపోతే మరి బయటికి ఎలా వెళ్ళుంటాడు? హంతకుడు ఈ రూమ్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇదెలా సాధ్యం సార్? రాఘవ్ చనిపోయిన తర్వాత నేనే చెక్ చేశాను సార్. రాఘవ్ తర్వాత ఇక్కడ ఉండింది 8 బాడీలు మాత్రమే సార్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. 8 శవాలు ఇక్కడ ఉన్నాయి కదా, 8. సార్, మీరు ఏమంటున్నారు? రాఘవ్ హత్య ఏదో ఒక శవం చేసిందా?
దానికి కూడా అవకాశం ఉంది. ఆ 8 బాడీల్లో కేవలం 5 మాత్రమే ఉన్నాయి. 3 బాడీలు వాళ్ళ కుటుంబస్తులు తీసుకెళ్లారు. అవునండి. ఆ బాడీస్ ఎక్కడి నుంచి వెళ్ళాయో వాటి ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇప్పుడే. సరే సార్. నాకేమనిపిస్తోందంటే ఆ హంతకుడి రహస్యం ఆ 3 బాడీల్లోనే దాగుంది. ఆ యాక్సిడెంట్ ఇక్కడే జరిగింది. ఆ టీ కొట్లో ఎంక్వైరీ చేద్దాం, ఒకవేళ వాళ్ళు చూసుండొచ్చు. అన్నా, ఇక్కడ పొద్దున ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, దాన్ని గనక మీరు చూస్తే చెప్తారా? సార్, తను ఇక్కడే పక్కన పనిచేస్తుంది. తను రోజు వచ్చి మా కొట్లో టీ తాగుతుంది సార్. ఇవాళ కూడా టీ తాగి ఇక్కడి నుంచి వెళ్ళింది. అప్పుడు ఈ యాక్సిడెంట్ అయిపోయింది. సార్, నాకు విషయం అర్థం కాలేదు. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా లేపిస్తుందో తెలియలేదు. ఆ బండి నెంబర్ చూసారా? అంతా ఎంత తొందరగా అయిపోయిందంటే నేను నెంబర్ చూడలేకపోయాను. అది ఎలాంటి బండి అని చూసారా? తెల్ల కలర్లో ఒక పెద్ద బండి. ఆ అమ్మాయి ఒంటరిగా ఉందా లేక ఇంకెవరైనా? వచ్చింది తను ఒంటరిగానే. లేదు సార్, వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంది. కానీ ఆవిడకు కళ్ళు కనపడవు. అప్పుడు రాధిక అక్క ఆమెను రోడ్డు దాటించడానికి వెళ్ళినప్పుడే యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయికి చూపు లేదా? అయితే మరి తనకి గాయం ఏంటుందిగా, తను ఎక్కడికి వెళ్ళింది? అది తెలియదు సార్. యాక్సిడెంట్ అయ్యాక ఆవిడ కనిపించలేదు సార్. నాకెందుకు ఆవిడ నాటకం అన్నట్టు అనిపిస్తోంది. ముందు ఆవిడ బాగానే ఉంది. ఆ అక్కని చూశాకే ఆవిడ సాయం కోరింది. నాకేమనిపిస్తోందంటే ఆ లేడీ ఏదో విధంగా రాధికని రోడ్డు మధ్యకు తీసుకువెళ్లాలనుకుంది. అందుకే తను టీ తాగి వచ్చేంత వరకు వెయిట్ చేసింది. అందరినీ వదిలేసి డైరెక్ట్ గా తన్నే వెళ్లి సాయం అడిగింది. రాధిక తన్ని డివైడర్ వరకు తీసుకువెళ్ళింది. అక్కడి నుంచి ఆ లేడీ మాయమైపోయింది. తర్వాత ఆ బండి రాధికను గుద్దేసి వెళ్ళింది. అయితే ఇది యాక్సిడెంట్ కాదు, హత్యనా? ప్రస్తుతం అలాగే అనిపిస్తోంది. కానీ రాధికని ఎందుకు చంపాలి సార్? అదే మనం కనిపెట్టాలి. రాఘవ్ ఇంకా రాధిక, వీరిద్దరి మరణాలకు కారణం ఏమై ఉంటుంది? రాఘవ్. ఒక నిమిషం. ఆ రాఘవ్ జైల్లో ఉండాలి కదా. జైల్లో ఉంటే అక్కడ వాడినెవరూ చంపలేరు. ఇంకా రాధికని చంపి రాఘవ్ని అక్కడ పంపించి అందరూ అంతా రెడీ చేసి పెట్టారు. మార్క్. ఎగ్జాక్ట్లీ. అది కాదు సార్, ఈ రాఘవ్ ఒక మామూలు దొంగే కదా, తన్ని చంపడం కోసమే అంత పెద్ద ప్లానా? ఫ్రెడీ, ఆ మామూలు దొంగ దగ్గర ఏదో ఒకటి ఉంది. అది మామూలు విషయం కాదు. నిన్న డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్. తర్వాత నాతో పాటు 2 కానిస్టేబుల్ ఉన్నారు. మాకు రాఘవ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి. తర్వాత మరో విషయం, వాణ్ణి మీరు ఏ నేరం మీద అరెస్ట్ చేశారు? మేము వాడిని అరెస్ట్ చేయలేదు సార్. నిన్న రాత్రి వాడే ఇక్కడికి వచ్చాడు. మేము వాడిని అరెస్ట్ చేయలేదు సార్. నిన్న రాత్రి వాడే ఇక్కడికి వచ్చాడు. ఏమంటున్నారు? నేను సార్తో డబ్బు విషయం మాట్లాడతాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇప్పుడు వెళ్ళు. లేదు, దాన్ని నేను పెద్ద సార్కే చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నారు ఆయన? పర్వాలేదు, నాతో చెప్పు. లేదు, సార్కే చెప్తాను. ఏంటా గొడవ? నమస్తే సార్. నువ్వారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, అదేంటంటే రాఘవ ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్తో వచ్చానంటున్నాడు. అలాగా? సరే, ఆ ఇన్ఫర్మేషన్ రాసి తీసుకో. సార్, దానికి అతను ధర కడుతున్నాడు. పోలీస్ దగ్గర డీల్ మాట్లాడుతున్నావా? నీకు డబ్బు కావాలా? ఈ విషయం కూడా అలాంటిదే. అయితే సరే, వాడు అడిగింది ఇచ్చి తీసుకెళ్ళు. కానీ సార్, ఇతను చాలా ధర ఎక్కువగా అడుగుతున్నాడు. అదెంతో మీకు తెలిస్తే మీరే షాక్ అవుతారు. సరే చెప్పు, నువ్విచ్చే ఇన్ఫర్మేషన్కి ధరంతో చెప్పు. 3 కోట్లు. వారిని 3 కోట్ల? ఏంటి అంత పెద్ద అమౌంటా? తెలియలేదు సార్, వాడు చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాడు, 1000 కోట్ల మంది సమస్య అన్నాడు. కానీ అది చెప్పడానికి 3 కోట్లు కావాలని చెప్పాడు. తర్వాత నేను లాకప్లో వేసి కొట్టాను. నా స్టైల్లో విచారిస్తే నిజం తెలుస్తుందని అనుకున్నాను సార్. ఈలోపు అతని కూతురికి యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అతన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాము. సార్, అంతటి రహస్యం అతని దగ్గర ఏవై ఉంటుంది? అతనేమో ఎంతో మంది ప్రాణాలకు సంబంధించిందన్నాడు. అందుకని అతని కూతుర్ని ఎవరైనా చంపుంటారా సార్? ముందు ఒక విషయం కనిపెట్టాలి. ఆ రాఘవ్ ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఎవరెవరిని కలిశాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత రోజంతా వాడు ఏం చేశాడు? సార్, ఆ విషయం తెలీదు.
కానీ ఎప్పట్లాగే నిన్న రాత్రి కూడా అతను మత్తులోనే ఉన్నాడు. మాకు వాడి ఫైల్ కావాలి. ఓకే సార్. ఇతను ఎక్కడైనా చూసావా? వస్తారు సార్, మేనేజర్ని అడగండి. మేనేజర్ ఎక్కడ? ఉన్నారు. మేనేజర్ అదిగో అక్కడున్నారు సార్. మేము సిఐడీస్. ఇతను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడా? సార్ వీడి పేరు రాఘవ్. వీడు మాటమాటికి ఇక్కడికి వచ్చి వెళ్తాడు సార్. నిన్న రాత్రి ఇతను ఇక్కడికి వచ్చాడా? అవును సార్, నిన్న రాత్రి వచ్చాడు. నిన్న దాదాపు 11 గంటల వరకు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు అతను ఎలా ఉన్నాడు? ఎప్పట్లాగా టెన్షన్ గానే ఉన్నాడు. టెన్షన్గా ఉన్నాడా? వాడు ఏమైనా చెప్పాడా? అంటే ఎందుకంత టెన్షన్గా ఉన్నాడో చెప్పాడా? గ్యాంబ్లింగ్ లో డబ్బంతా పోగొట్టుకున్నాడు. మా దగ్గర 5,000 అప్పు చేశాడు సార్. నిన్న స్ట్రిక్ట్ గా చెప్పాను, పాత బ్యాలెన్స్ సెటిల్ చేయకపోతే ఇంకా మేము ఇక్కడ ఏమీ నీకు ఇవ్వము. వాడేం చెప్పాడు? సెటిల్ చేస్తానన్నాడు. ఏదో కొత్త పనికి వెళ్తున్నానన్నాడు. కొత్త ఉద్యోగమా? అదేం పని? అదంతా చెప్పలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రాఘవ్ అలాంటి ఏం పని చేశాడండి? అప్పంతా తీర్చేశాని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పైగా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు కదా, దానికోసం 3 కోట్ల రూపాయలు అడిగాడు. ఏం జరిగినా సరే అది రాఘవ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేరడానికి ముందే జరిగింది. ముందు అది కనిపెట్టాలి. రాఘవ్ ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడో. నిన్నే ఈ ఫోటోలో ఉన్న అతను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడా? సార్ అతను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే నేను చూశాను. ఆ తర్వాత ఎటు వెళ్ళాడో తెలీదు. నిన్న మీరు చూసేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడా నడిచే వెళ్ళాడు సార్. పూర్తి మత్తులో ఉన్నాడు. అదిగో అటువైపే వెళ్ళాడు. ఫుల్ మత్తులో నడుచుకుంటూ వెళ్ళాడంటే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు. పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వ్యక్తిని మీరు చూసారా? అవును సార్, చూశాను. అదిగో అక్కడ ఒక సందు ఉంది కదా, అక్కడికి మాటిమాటికి వచ్చి వెళ్తుంటాడు. ఒక నిమిషం. ఇతను మీకు తెలుసా? వీడు శివ రిలేటివ్ కదా. నిన్ను ఫుల్ మత్తలో వచ్చి శివ ఇంటిని కొడుతూ ఉన్నాడు. శివ శివ అని అరుస్తున్నాడు. అందరినీ లేపేశాడు సార్. చెప్పండి, ఇతను ఈ శివ ఎక్కడ ఉన్నాడు? సార్ 4-5 ఇల్లు దాటి వెళ్ళారంటే లెఫ్ట్ సైడ్ లో పచ్చ కలర్ ఇల్లు, అదే వాడి ఇల్లు సార్. లాక్ చేస్తుంది. ఓపెన్ చేసి చూడాలి. పంకజ్, నువ్వు ఓపెన్ చేయి. చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళని ఇక్కడికి రమ్మను. నాకు తెలిసి వాడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పారిపోయి ఉంటాడు. వాడెక్కడికి వెళ్ళాడు? ఆ శివ ఎక్కడ? సార్ ఇతని గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఉన్నట్టుండి వస్తాడు, ఉన్నట్టుండి వెళ్ళిపోతాడు. అలాగా? వాడెక్కడుంటాడో ఐడియా ఉందా? సార్ అతను హౌసింగ్ బోర్డు వెనకాల వాళ్ళ రిలేటివ్స్ అంతా ఉంటారు. అతను అక్కడే ఉంటాడు. అటే వెళ్ళిపోయాడు సార్. ఇదే ఆ ఇల్లు. మీరు శివకు రిలేటివా? అవును సార్. మీరెవరు? ఆ శివ తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వస్తాడు సార్. అలాగా? ఈరోజు వస్తాడా? ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా చెప్పలేరా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కరణ్ బాడీ ఒరిజినలే. ఇక మిగిలింది 2, టోనీ ఇంకా సునీల్. అయితే ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరై ఉండాలి. తనే ఈ డబుల్ మర్డర్స్ చేసుండాలి. ఈ టోనీ డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది డాక్టర్ విక్రాంత్. ఈ విక్రాంత్ దగ్గరకు నువ్వు వెళ్ళి చూడు. విక్రాంత్ గురించి ఆయన ఏం చెప్తున్నాడో విను. నేను సునీల్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాను. సార్, రవి 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 తలుపు తెరువు. మీరెవరు? సిఐడి. ఎక్కడికి పరిగెడుతున్నావు?
రారా. సార్ నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు? నేను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను కొట్టకండి సార్, నా మాట వినండి సార్. నోర్మోయ్, ఇప్పుడు నాకు విషయం తెలియాలి. ఆ రోజు రాత్రి రాఘవ్ మీ ఇంటికి వచ్చాడుగా, అప్పుడు వాడికి ఏమైంది? సార్ నేను రాఘవ్ని తీసుకువెళ్ళాను బల్లాడ్లోని కమల్ సొసైటీకి. అతను ఏదైనా దొంగిలించాలని చెప్పి ఉన్నట్టుండి ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. అతను ఏ ఇంట్లోకి వెళ్ళాడో నాకు తెలియదు. నేను మోటార్ సైకిల్లో అతని కోసం ఎదురు చూస్తున్నాను. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాడు. అతను నాతో చెప్పాడు లోపల అతనికి ఏదో దొరికింది. ఏం దొరికింది? సార్ అతనికి ఆ చోటులోన బాంబు దొరికింది. ఏమిటి? నేను అతనితో అదే చెప్పాను సార్, ఈ విషయాన్ని పోలీసులతో చెప్దామని. కానీ సార్ అతనికి దురాశ వచ్చింది. అతను దాని నుంచి కూడా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అంతే సార్, అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు. నీకేమీ తెలియకపోతే ఎందుకు మమ్మల్ని చూసి భయపడి పారిపోయావు? సార్ ఆ రాఘవ్ అతని కూతుర్ని చంపారన్న విషయం తెలియగానే నాకు భయం వేసింది. ఆ తర్వాత నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాను. సార్ అందుకే వాడు చెప్పినట్టున్నాడు 1000 మందితో సమస్య ఉందని. నిజంగానే రాఘవ్కి అక్కడ ఒక బాంబు దొరికిందంటే అయితే ఇది చాలా డేంజరస్ విషయమే. ఇంకెవరి చేతిలోకైనా ఆ బాంబు వెళ్లే లోపు మనం దాన్ని వెతికి కనిపెట్టాలి. నువ్వు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయి. పద త్వరగా. కమెంట్. డాక్టర్ విక్రాంత్, చెప్పండి. నేను సిఐడి నుంచి వచ్చాను. సిఐడినా? కూర్చోండి. లేదు, ఇట్స్ ఓకే. ఈ టోనీ డెత్ సర్టిఫికేట్ మీరే ఇష్యూ చేశారా? అవును, నేనే ఇష్యూ చేశాను. అయితే ఆ టోనీ నిజంగానే చనిపోయాడా? మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఆఫ్ కోర్స్ చనిపోయాడు. డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇష్యూ చేస్తున్నానంటే, చూడండి డాక్టర్, నేను ఆ అర్థంతో అడగలేదు. ఇలా కూడా జరుగుండొచ్చు. ఒకవేళ మీ వైపు ఏదైనా తప్పుండి తన నా 20 సంవత్సరాల కెరియర్లో ఇంతవరకు ఇలాంటి ప్రశ్న అడిగిందే లేదు. ఓకే డాక్టర్, మీకు టోనీ ముందే తెలుసా? లేదు, వాడు వైఫై వాడిని క్లినిక్కి తీసుకొచ్చింది. గుండె ఆగిపోవడం వల్లే వాడికి మరణం ఏర్పడింది. నేను చెప్పేది నిజం. మా సైడ్లో ఎలాంటి తప్పు జరగలేదు. నేనేం మామూలు డాక్టర్ని కాదు. నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంగ్లాండ్ మెడికల్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకుని వచ్చాను. మీకు అర్థమైందా? ఇంగ్లాండ్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు నన్నే మీరు అనుమానిస్తున్నారే. నాకు ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చిపోయిన వాడికి వ్యత్యాసం తెలీదా? ఐఎమ్ సో సారీ డాక్టర్, నేను ఆ అర్థంతో అడగలేదు. పోనీ ఒక విషయం చెప్పండి, ఆ బాడీ ఎక్కడికి తీసుకువెళ్లారు? శ్మశానికే వెళ్ళుంటారు. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? థ్యాంక్స్. చెప్పు పూర్వి, ఏమైనా తెలిసిందా? సార్, ఈ డాక్టర్ విక్రాంత్ ఇతనే టోనీ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. కానీ ఇతను చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇంగ్లాండ్ మెడికల్ కాలేజ్ నుంచి తన డిగ్రీని పొందారట. ఇంగ్లాండ్ మెడికల్ కాలేజా? అవును సార్. సార్, ఆ పేరు మీద కాలేజే లేదు. నేను ఇంటర్నెట్లో చెక్ చేశాను. మరి ఎందుకు అతను నాతో అలా అన్నారో? పూర్వి అతనేదో దాస్తున్నట్టున్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది సార్. నేను ఒక పని చేస్తాను, అది నేను ట్రేస్ చేస్తాను. ఇలా చూడు పూర్వి, ఈ విషయం చాలా ప్రమాదం. కాస్త జాగ్రత్త. నువ్వు తొందరపడి ఒంటరిగా ఏమీ చేయకు. నీ లొకేషన్ పంపు, వెంటనే వస్తాను. ఓకే సార్. శివ చెప్పాడు రాఘవ్ తను ఇక్కడే డ్రాప్ చేశాడు అని. ఈ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం. మీరు ఎటువంటి విషయమైనా నాతో ధైర్యంగా చెప్పండి. ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. ఇంకాస్త మెయింటెనెన్స్ అధికం చేస్తే బాగుంటుంది. మేము సిఐడీస్, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. వీడి పేరు రాఘవ్. మీలో ఎవరైనా వీడిని చూసారా? లేదు సార్. ఎవరీడు? నిన్న రాత్రి ఎవరింట్లో అయినా దొంగతనం జరిగిందా? అది ఐ డోంట్ థింక్ సో. సార్, మీరు ఎగ్జాక్ట్గా ఏం వెతుకుతున్నారు? ఇలా చూడండి, మా కన్ఫర్మ్గా ఒక విషయం తెలిసింది. ఇతను మీ ఇంట్లో ఏదో ఖచ్చితంగా దొంగలించాడు. సార్, ఒకవేళ ఎవరింట్లో అనే దొంగతనం జరిగిందంటే అప్పుడు మాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు అబద్ధం చెప్తే అది మాకు తెలియదు కదా.
సో మేము మీ అందరి ఇల్లు సర్చ్ చేయాలి. వాట్? నితిన్ సార్, మనం సిఐడికి సపోర్ట్ చేద్దాం. సార్ మీరు చెక్ చేయాలని చెప్పారు కదా, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, మాకు ఎటువంటి సమస్య లేదు. ఓకే. ఆ, అయితే ఇక పైన చెక్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. బాంబును అక్కడి నుంచి మార్చేస్తుంటారు. ఇలా చూడండి, మాకు కన్ఫర్మ్గా ఒక విషయం తెలిసింది. డెఫినెట్గా వీళ్ళలో ఎవరో అబద్ధం చెప్తున్నారు. నువ్వు ఓ పని చేయి, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయి. బాంబు లేకపోతే పర్వాలేదు, గన్ పౌడర్ లేక ఇంకేమైనా ఎవిడెన్స్ దొరుకుతుంది. మనకు టైం తక్కువగా ఉంది, త్వరగా పని మొదలు పెడదాం. శవపేటిక. ఇదేంటి, టోనీ బాడీ ఇక్కడుంది? ఏమైంది పంకజ్? సార్ బాంబు గురించి ఏమీ తెలియలేదు సార్. మన సందేహ లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇందులో లోడ్ చేయండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. దయా, బాంబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా దొరికాయా? సార్ దాని గురించి కేసు ఏది ఫైల్ కాలేదు, కానీ డేటాబేస్ నుంచి ఓ విషయం దొరికింది. ఏంటది? నిన్న రాత్రి ఎవరో పోలీస్ డేటాని చెక్ చేసి చూశారు. చూడండి, రాత్రి కరెక్ట్గా 3 గంటలకే సిస్టమ్ ఫైర్ వాల్ 15 నిమిషాలు ఆఫ్ అయింది. అంటే సార్ ఎవరో సిస్టమ్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత కొన్ని ఫైల్స్ని కూడా ఓపెన్ చేసి చూశారు. ఏ ఫైల్స్? రాఘవ్ ఫింగర్ ప్రింట్సే. అదే కదా, రాఘవ్ ఫింగర్ ప్రింట్సా? రాఘవ్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఏమై ఉంటుంది? అలాగైతే దీనికి ఒకే ఒక కారణమే ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి రాఘవ్ బాగా తెలిసి ఉంటాడు. ఆ బాంబు పెట్టిన ఇంట్లోంచి రాఘవ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి దొరికింటాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళు పోలీస్ డేటాతో హ్యాక్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తుంటాడనుకుంటా. అప్పుడు ఆ రాఘవ్ ఫుల్ డీటెయిల్స్ వాడికి దొరికిండొచ్చు. రాఘవ్ గురించి వాడు అక్కడ ఇక్కడ విచారించి రాఘవ్ జైల్లో ఉన్న విషయాన్ని వాడు తెలుసుకోనుంటాడు. జైలు నుంచి వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి వాడు అనుకోనుంటాడు. అందుకనే రాఘవ్ కూతుర్ని రాధికాని అన్యాయంగా అవకాశం చూసుకొని చంపేశాడు. చచ్చిపోయిన కూతుర్ని రాఘవ్ చూడటానికి పోలీసులు ఎలాగైనా తీసుకొస్తారని వాడికి బాగా తెలుసుంది. అందుకోసమే ఆ అమ్మాయిని అన్యాయంగా వాడు చంపేశాడు. తర్వాత రాఘవ్ని వాడు సమయం చూసుకొని దాక్కోనుండి లేపి పారేశాడు. కానీ దయా, వీడికేదో పెద్ద లెవెల్లోనే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వీళ్ళు చాలా అపాయకరమైన వాళ్ళు. పోలీస్ డేటాబేస్ని హ్యాక్ చేశారంటే చూడు. సార్ ఇంకో విషయం, అది కూడా కనిపెడితే బాగుంటుంది. మోర్గల్లో రాఘవ్ని చంపింది ఎవరు? మరి అభిజిత్ చెప్పు. దయాపూర్వి ప్రమాదంలో ఇరుక్కుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను త్వరగా వెతికి కనిపెట్టాలి. ఏమిటి? మేము మొబైల్ని ట్రాక్ చేసుకుని అక్కడికి వచ్చేస్తాం, సరేనా? ఓకే ఓకే. యా. ఏమైందయ్యా? పూర్వి ప్రమాదంలో ఉందట. లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది, వెళ్ళి చూద్దాం. సార్, డోరు ఓపెన్ అయి ఉంది. పద. ఏమిటి ఇక్కడ ఎవరూ లేరు?
ఎవరో వస్తున్నారు. అభిజిత్, నేను పూర్వి మొబైల్ ట్రాక్ చేస్తే ఇక్కడికి వచ్చాను. పూర్వి ఎక్కడ? అదేంటంటే పూర్వి 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 సార్, మెడ మీద గుర్తు చూడండి సార్. ఎవరో మెడ మీద నొక్కేసినట్టున్నారు. పల్స్ చాలా డౌన్గా ఉన్నాయి సార్. పూర్వి 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 పైకిలే. పూర్వి ఏమైంది? ఎవరిలా చేసింది? టోనీ టోనీ? సార్, వాడు ప్రాణాలతో ఉన్నాడు. వాడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. పంకజ్, చెక్ చెయ్యి. ఫ్రెడీ, పూర్విని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. అర్థమైందా? పూర్వి నెమ్మదిగా, నెమ్మదిగా. పూర్వి నా భర్త. భయపడకండి, మేము సిఐడీస్. జాగ్రత్త, మెల్లగా. రండి. ఎవరు మీరు? నేను డాక్టర్ విక్రాంత్. వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టి అలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్లారు. నా వైఫ్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. వాడు చాలా ప్రమాదమైన వాడు సార్. ఏంట్రా ఇదంతా? ఎందుకు శవంలా నటించావు? నోరు విప్పి నిజం చెప్పలేదో మీ ఇద్దరిని బతుకుండగానే పూర్తి చేస్తాను. లేదు సార్, నేను చెప్తాను సార్, అన్నీ చెప్తాను సార్. కళ్ళు కనిపించినట్లు నటించావుగా. అయితే ఈ టోనీ రాధికాని లేపేద్దాం అనుకున్నాడు. బాస్, సోలంకి, పూర్వి ఎలా ఉంది? స్టేబుల్ గా ఉంది. ఇప్పుడు తనని అబ్జర్వేషన్ లో ఉంచాం. గుడ్. రాధిక హత్య గురించి మాకు బాగా తెలుసు. సరే, ఇప్పుడు రాఘవుని ఎందుకు చంపావో అది చెప్పు. ఆ మార్కులోకి ఎందుకు వెళ్ళావు? తర్వాత శవంలాగా ఎందుకని నటించావు? యాక్టింగ్ అంతా కాదు దయా, తను నిజంగానే చనిపోయింది. ఏంటది? ఏంటి చెప్పింది కరెక్టే కదా? ముందు నువ్వు చచ్చిపోయి తర్వాత ప్రాణాలతో వచ్చి రాఘవ్ని చంపేశావు. కరెక్టే కదా? సోలంకి, నువ్వేం చెప్తున్నావు? ముందు చచ్చిపోయాను, తర్వాత ప్రాణాలతో వచ్చాడు, ఇప్పుడు నేను నిజంగానే చచ్చిపోయాను చెప్తున్నాను. పూర్విని గొంతు నొలిపినప్పుడు వీడి యొక్క చేతిలో ఉన్న కెమికల్స్ ఆ అమ్మాయి గొంతు మీద పడింది. అది నేను టెస్ట్ చేసి చూశాను. అది ఒక రకమైన టాక్సిన్. అది చాలా రేర్ అయినది. అది సముద్రంలోని చేపల్లోనే ఉంటుంది. ఆ సముద్రంలోని చేపలు వాటిని కాపాడుకోవడానికి ఈ టాక్సిన్ ని యూజ్ చేస్తాయి. అది ఏంటంటే ఈ చేప కొద్దిసేపు చచ్చిపోయినట్టుగానే ఉంటుంది, తర్వాత తప్పించుకుంటుంది. వీడు కూడా అదే టాక్సిన్ ని యూజ్ చేశాడు. వీడు కూడా కాసేపు చచ్చిపోయాడు. ఆ టాక్సిన్ అంత సూపర్ గా పనిచేస్తుంది, ఎవ్వరూ దాన్ని ట్రేస్ చేయలేరు. మన హార్ట్ బీట్ అలాగే స్టాప్ అయిపోతుంది. ఎవరు చూసినా ఆ మనిషి చచ్చిపోయాడనే అంటారు. ఇదే వీడు చేశాడు. ముందు చచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రాణాలతో వచ్చి రాఘవ్ని చంపాడు. ఏంట్రా, కరెక్టే కదా? కరెక్టే సార్. నువ్వెందుకు వాళ్ళిద్దరిని చంపావు? చాలా డబ్బులు ఇచ్చారు సార్. ఇంటర్నెట్ ద్వారా నన్ను హైర్ చేశారు సార్. రాఘవ్ ఇంకా రాధికాని వేసేమని చెప్పి. బాంబు ఎక్కడుంది? బాంబు ఎక్కడుందని నాకు తెలియదు సార్. ఎవడ్రా నేను హైర్ చేసింది? నేను ఇంతవరకు వాడిని చూసిందే లేదు సార్. వాడు ఒక బిల్డింగ్ని వాచ్ చేయమని చెప్పాడు, దాన్నే బ్లాస్ట్ చేయమని చెప్పాడు. ఆ బిల్డింగ్ ఎక్కడుంది? డిటి ఫార్మా కంపెనీ లిమిటెడ్. బాబు, దీన్ని చూడు. ఇందులో ఎవరైనా రీసెంట్గా ఇక్కడికి వచ్చి వెళ్ళడం చూసావా? వీడు పార్కింగ్ రూట్లో ఉంటాడు సార్. సార్, ఈ పార్కింగ్ చాలా పెద్దది సార్. బాంబు వెతకడానికే చాలా టైం పడుతుంది.
ఒకవేళ ఇక్కడ బ్లాస్ట్ అయిందంటే చాలా మంది ప్రాణాలకు ప్రమాదం. కానీ ఆ బాంబును ఎక్కడ పెట్టాడు? దాన్ని మనం కనిపెట్టాలి. మీరు ఒక పని చేయండి, పంకజ్, ఫ్రెడీ, మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. ఒక్క ప్లేస్ వదలొద్దు, మొత్తం చెక్ చేయండి. నితిన్, సిఐడినా? ఎవరు ముందుకు రావద్దు చెప్పేశాను. ట్రిగ్గర్ని నొక్కేస్తాను. ఎవడు ప్రాణాలతో వెళ్ళరు. ఆపండి, రేయ్. వదలద్దు వాడిని, రేయ్, పట్టుకోండి. గేమ్ ఓవర్. చెప్పరా, ఎందుకని ఈ బిల్డింగ్ ని బ్లాస్ట్ బిల్డింగ్ చేయాలనుకున్నావు? బిల్డింగ్ కాదు, ఇదో కంపెనీ. ఇది నా కళ, ఇది నా శ్రమ. దీన్ని నేను భూమి నుండి ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లాను. దీనికోసం నా రక్తాన్ని చెమటలా చిందించాను. కానీ వీళ్ళు అందరూ కలిసి నా దగ్గర సహాయం అడగడానికి బదులు నన్ను బయటికి తోసేశారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళని సృష్టించిందే నేను, కానీ వాళ్ళు చివర్లో నన్నే ఫైర్ చేశారు, నడి రోడ్డు మీద నిలబెట్టారు. పగ తీర్చుకోవాల్సిందే కదా. ఒకరి మీద కక్ష కోసం మొత్తం బిల్డింగ్ని పేల్చేద్దామని చూసావు కదా నువ్వు. ఈ బిల్డింగ్లో ఎంతో మంది అమాయకులు ఉన్నారు. వాళ్ళందరూ నీకేం ద్రోహం చేశారు? రాఘవ్ని, తన కూతుర్ని చంపిన నువ్వు ఇంకా పైకెళ్ళి ఇప్పుడు ఈ బిల్డింగ్ని నువ్వు బ్లాస్ట్ చేయాలనుకుంటున్నావు. ఖచ్చితంగా నీకు కఠినమైన శిక్షే పడుతుంది.